తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు న్యూస్ బ్లేజ్. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంక్రాంతి సందర్భంగా వాహనాల రద్దీ, టోల్ గేట్ల వద్ద బారులు తీరిన వాహనాలు. అయోధ్యలో తొలి వార్షికోత్సవ వేడుకలు, ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ సందేశం. విజిలెన్స్ నివేదికను తొక్కిపెట్టడం దారుణం, సుంకిసాల ఘటనపై స్పందించిన కేటీఆర్. మహబూబాబాద్లో చోరీలపై అవగాహన, వినూత్నంగా ప్రచారం చేసిన పోలీసులు. సంక్రాంతి వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల వాహనాలతో జాతీయ రహదారులు రద్దీగా మారాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఇవాళ ఉదయం నుంచి భారీగా రద్దీ పెరిగింది. అబ్దుల్లా పూర్మేట్ ఓఆర్ఆర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అబ్దుల్లా పూర్మేట్ నుంచి కొత్తగూడెం వరకు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు క్యూ కట్టాయి. సిబ్బంది 10 టోల్ బూతుల ద్వారా ఏపీకి వెళ్తున్న వారిని పంపిస్తున్నారు. హైదరాబాద్ వైపు వచ్చే వారిని 6 గేట్ల ద్వారా పంపిస్తున్నారు. చౌటుప్పల్ కూడలిలో అండర్ పాస్ నిర్మాణ పనుల వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రేపు రద్దీ మరింత పెరుగుతుందనే అంచనాలున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలను పోలీసులు సూచిస్తున్నారు. మరోవైపు ప్రయాణికులతో ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్ నగర్ బస్టాండ్లు, ఎల్బీనగర్ కూడలి రద్దీగా మారాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లాలోని కీసర టోల్ ప్లాజా వద్ద రద్దీ నెలకొంది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. విజయవాడ వైపు వెళ్లే కార్లు, ఇతర వాహనాలతో నందిగామ వై జంక్షన్ వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వంతెన నిర్మాణం, అనుబంధ సర్వీస్ రోడ్ నిర్మాణం కారణంగా రద్దీ పెరిగింది. హైదరాబాద్ వైపు వచ్చే వారిని 6 గేట్ల ద్వారా పంపిస్తున్నారు. చౌటుప్పల్ కూడలిలో అండర్ పాస్ నిర్మాణ పనుల వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రేపు రద్దీ మరింత పెరుగుతుందనే అంచనాలున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలను పోలీసులు సూచిస్తున్నారు. మరోవైపు ప్రయాణికులతో ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్ నగర్ బస్టాండ్లు, ఎల్బీనగర్ కూడలి వద్ద రద్దీగా మారాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లాలోని కీసర టోల్ ప్లాజా వద్ద రద్దీ నెలకొంది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. విజయవాడ వైపు వెళ్లే కార్లు, ఇతర వాహనాలతో నందిగామ వై జంక్షన్ వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వంతెన నిర్మాణం, అనుబంధ సర్వీస్ రోడ్ నిర్మాణం కారణంగా రద్దీ పెరిగింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి. థ్యాంక్ యూ శ్రీలత. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలైందని చెప్పుకోవచ్చు. పట్లాల నుంచి పల్లెలకు ప్రజలు తరలి వెళ్తున్నారు. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. ఎక్కడికెక్కడికి రథాలు కూడా కిక్కిరిసిపోతున్నాయి. సంక్రాంతి వేళ సొంతూరుకు వెళ్లే ప్రయాణికుల వాహనాలు జాతీయ రహదారులు రద్దీగా మారాయి. అయితే హైదరాబాద్, విజయవాడ ఉదయం నుంచే
భారీగా రద్దీ పెరిగింది. సుమారు 20 కిలోమీటర్ల లోపలనే రహదారులు కూడా ట్రాఫిక్ జామ్ అయినట్టు చెప్పుకోవచ్చు. అదే విధంగా అబ్దుల్లాపూర్ ఘాటు ఓఆర్ఆర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అబ్దుల్లాపూర్ మెట్ నుంచి కొత్తగూడెం వరకు వాహనాలు కూడా నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చౌటప్పల పంచంగి టోలు ప్లాజా వద్ద కూడా వాహనాలు క్యూ కట్టాయి. అయితే 10 కిలోమీటర్లు క్యూ కట్టాయి. వాహనాలతో పాటు ప్రైవేట్ ట్రావెల్స్ కానీ ఆర్టీసీ కానీ కూడా క్యూ కట్టినట్టు చెప్పుకోవచ్చు. సిబ్బంది కూడా టోలు బూతులు కూడా ప్రత్యేకంగా 10 టోలు బూతులు కూడా ద్వారా ఏపీకి వెళ్తున్న వారిని కూడా దగ్గరుండి పంపిస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి వచ్చే వారిని కూడా 6 గేట్ల ద్వారా సపరేట్ గా టోలు ఏర్పాటు చేసి కూడా పంపిస్తున్నారు. చోటప్పకోటలో కూడా అండర్ పాస్ నిర్మాణం వల్ల ట్రాఫిక్ జామ్ కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పడింది. రేపు రేపు సండే ఆదివారం కావడం వల్ల రేపు ఇంకా రద్దీ మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో కూడా ప్రభుత్వాలు కానీ పోలీస్ వ్యవస్థ కానీ ప్రత్యామ్నాయ మార్గాలు కూడా పోలీసులు సూచిస్తున్నారు. మరోవైపు ప్రయాణికులతో ఎంబీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్ నగర్, కేబిహెచ్ బస్ స్టాండ్ లో కూడా రద్దీగా ఏర్పడింది. రాత్రి నుంచి కూడా ప్రయాణికులతో కూడా రద్దీగా ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఎల్బీ నగర్ కోడలు కూడా రద్దీగా మారాయి. అంతా హైదరాబాద్ నుంచి కూడా అంతా ఏపీ వైపు చూస్తుండటంతో కూడా ఈ రహదారులు అంతా కూడా రద్దీ అయిపోయి ఏపీ నుంచి ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ కూడా దౌపిడీ ఎక్కువైంది. ఏపీ నుంచి విజయవాడకి రావాలంటే ఒక టికెట్ ఖరీదు 6,000 కూడా వెచ్చించాల్సి వస్తుంది. సామాన్య ప్రజలు కూడా వాళ్ళకి నానా కష్టాలు పడి కూడా వాళ్ళు ఏదో కొద్దిగా పండగ రోజు కూడా చేసుకుందామంటే ఇలా ప్రైవేట్ ట్రావెల్స్ కూడా బాగా ఎక్కువగా ఛార్జీ వసూలు చేయడం కూడా ప్రభుత్వాలు దీనిపై కఠిన చర్యలు కూడా తీసుకోవాలని కూడా ప్రజలు ఈ సంక్రాంతి పండుగ 10 సంవత్సరం కూడా ప్రైవేట్ ట్రావెల్స్ కూడా 6,000 నుంచి 10,000 కూడా వసూలు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం కానీ ఏపీ ప్రభుత్వం కానీ ప్రత్యేక ఆర్టీసీ సేవలు కూడా వినియోగించాలని కూడా ప్రజలు ఎత్తున కోరుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఆర్టీసీ బస్సులు కూడా చాలా ఈ విధంగా ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించి ప్రత్యేకంగా ఈ ఛార్జీలు వసూలు చేసి కూడా ప్రజలను పిండి వసూలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ ప్రభుత్వ అధికారులు కూడా ఆర్టీ అధికారులు అక్కడక్కడ కూడా తనిఖీ చేస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. అదే విధంగా కూడా టోల్ ప్లాజా వల్ల కూడా రద్దీ ఎక్కువగా జరుగుతుంది. ఈ ప్రభుత్వం కూడా వాటిని గమనించి కూడా ఎక్కువగా బస్సులు కూడా ఏర్పాటు చేయాలని కూడా ప్రజలు కోరుతున్నారు. అదే విధంగా రైలు కూడా హైదరాబాద్ నుంచి ఏపీలకు వివిధ ప్రాంతాల్లో తరలి వెళ్తున్న ప్రజలకు కూడా బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ కిటకిటలు ఆడుతున్నాయి. అదే విధంగా కేంద్ర రైల్వే సంస్థ కూడా ప్రత్యేక దొరకని వారు కూడా దాదాపు సుమారుగా 10 నుంచి 18 రైలు కూడా ప్రత్యేక రైలు ఏర్పాటు చేస్తారు. ఇవి కూడా ఈ నెల 10 నుంచి 18వ తారీఖు దాకా కూడా రైల్వేలు నడుస్తున్నాయి. ఈ రైలు కూడా సద్వినియోగం చేసుకోవాలని కూడా ప్రజలు కూడా కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా రైలు వ్యవస్థ. అయితే ఈ విధంగా రద్దీ కూడా ఎప్పుడు లేని రద్దీకి కూడా ఇప్పుడు ఈ వారం రోజుల నుంచి కూడా సెలవులు ఇస్తున్నారు. స్కూల్ పిల్లలకి ఈ నెల 10 నుంచి కూడా 19వ తారీఖు దాకా స్కూల్ కి సెలవులు ఇచ్చిన వల్ల ఇటు కాలేజీ నుంచి స్కూల్ విద్యార్థులు ప్లస్ మళ్ళీ ఇటు కూడా సాఫ్ట్వేర్ కూడా కంపెనీలకు కూడా ఇవాళ రేపు కూడా సెలవులు అంటే కుటుంబ సమేతంగా కూడా కార్లలో కానీ లేకపోతే ప్రైవేట్ ట్రావెల్స్ ను పట్టుకొని ట్రైన్స్ పట్టుకొని కూడా ఏపీకి వెళ్ళటం కూడా జరుగుతుంది. ఈ రద్దీ కూడా ప్రభుత్వాలు కూడా పోలీసు అధికారులు గమనించి ఎక్కడ ఎటువంటి ప్రమాదాలు కూడా చర్యలు తీసుకోవాలి. ప్రమాదాలు జరగకుండా ఎక్కడికక్కడే పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసి LED లైట్లు కూడా ఏర్పాటు చేసి అక్కడికక్కడికి జాము కాకుండా ఎప్పటికప్పుడు ఈ యొక్క పోలీసులు కూడా అమరబద్ధంగా చూడాలని కూడా ప్రజలు కోరుతున్నారు. శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ రాఘవ. ఓకే. రాజేంద్రనగర్ ఆరంగపూర్ చౌరస్తా వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేశారు. చెన్నై, తిరువనంతపురం, పాండిచ్చేరి, మంగళూరు, మైసూరు, కన్యాకుమారి నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులను పరిశీలించారు. నిబంధనలకు తూట్లు పడేలా నడుస్తున్న ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. 11 బస్సులపై కేసు నమోదైంది.
హైదరాబాద్ పెదంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఔటర్పై వందల వాహనాలు బారులు తీరాయి. టోల్ ఫీజుల నేపథ్యంలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 10 బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. పొంగిలేటి శ్రీనివాసరావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రైతన్నకి ఒక భరోసా కల్పించే కార్యక్రమంలో భాగంగా ఇస్తున్నాం ఈ 12,000 రూపాయలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డ తర్వాత అన్న అంశాలలో ఏ ఒక్క అంశంలో కూడా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వెనక్కైతే పోదు. మీ మేనిఫెస్టో ప్రకారం ఇంకా 2 హామీలు మిగిలి ఉన్నాయి. వాటి మీద జనవరి 26వ తేదీకి సంబంధించి స్పష్టత లేదు. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన 4,500 రూపాయలు, అలాగే విద్యార్థులకు సంబంధించి మోటార్ బైక్, అలాగే తులం బంగారం సంబంధించి మీ ఎన్నికల హామీ, మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీకి సంబంధించి స్పష్టత ఈ జనవరి 26వ తేదీకి వచ్చే అవకాశం ఉందా? ఈ 26వ తారీఖు అయితే రాదు, కానీ విడతల వారీగా ప్రతి కార్యక్రమాన్ని చెప్పిన ప్రతి మాటని ఇందిరమ్మ ప్రభుత్వంలో కట్టుబడి చేసేది ముమ్మాటికి నిజం. అది కొద్దిగా ఆర్థికంగా రాష్ట్రంలో వడదొడుగులున్న కారణంగా, ఇబ్బందులున్న కారణంగా డిలే అవుతున్న మాట నిజం. అది రాష్ట్ర ప్రజలకి మనస్ఫూర్తిగా ఇందిరమ్మ ప్రభుత్వ పక్షాన నేను వివరించుకుంటున్నాను, తెలియజేసుకుంటున్నాను. భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ కావడంతోనే చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని తూచా తప్పకుండా ఈ ప్రభుత్వం ఇచ్చి తీరుతుంది. ఏదైతే ఇందాక మీతో అన్నట్లు ఈ 15వ తారీఖు లోపు ప్రతి ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు ఎవరైతే ఉన్నారో, ఇన్ఛార్జి మంత్రి గారు ఆ పాత జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులతో, కలెక్టర్లతో, ఉన్నతాధికారులతో సమావేశం చేయడం జరుగుతుంది. 16వ తారీఖు నుంచి ఏదైతే అర్హులని గుర్తించే దాంట్లో అది రైతు భరోసాకు సంబంధించి కావచ్చు, ఇందిరమ్మ భరోసాకు సంబంధించింది కావచ్చు, తెల్ల రేషన్ కార్డులకు సంబంధించింది కావచ్చు, ఏదైతే యాప్లో మనం ఇందిరమ్మ ఇళ్ళు అప్లోడ్ చేసుకున్నామో విడతల వారిగా ఇచ్చే ఇళ్ళు విషయంలో ఫైనల్ చేసే దాంట్లో కావచ్చు, వీటన్నిటికీ ఆల్రెడీ టీం వర్క్ జరుగుతుంది. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడింది చూసాము. ఇప్పుడు డీటెయిల్స్ చూస్తే సుంకిసాల ఘటనపై విజిలెన్స్ నివేదికను సమాచార హక్కు చట్టం కింద ఇవ్వకుండా తొక్కిపెట్టడం దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఒక నిర్మాణ సంస్థ చేసిన ఘోర తప్పిదాన్ని దేశ రక్షణకు సంబంధించిన సమాచార హక్కు సెక్షన్లతో ముడిపెట్టి దాచడం మరింత విడ్డూరమని కేటీఆర్ ధ్వజమెత్తారు.
మేఘా సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలని కమిటీ రిపోర్ట్ను ప్రభుత్వం రహస్యంగా ఉంచడానికి ప్రధాన కారణం సీఎం రేవంత్, మేఘా కృష్ణారెడ్డికి మధ్య కుదిరిన చీకటి ఒప్పందమే అని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్లో పెరుగుతున్న తాగునీటి అవసరాలు తీర్చే సంకల్పానికి గండిపడిందని చెప్పారు. నిర్మాణ లోపం బయటపడుతుందనే భయంతోనే కమిటీ నివేదికను బహిర్గతం చేయడానికి కాంగ్రెస్ సర్కార్ జంకుతుందన్నారు. సమాచారాన్ని దాచడం అంటే జరిగిన తప్పు ఒప్పుకున్నట్టే కదా అని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేఘా సంస్థను ఈస్ట్ ఇండియా కంపెనీ అని దుమ్మెత్తిపోసిన రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్లేట్ ఫిరాయించారని ఆరోపించారు. తన జేబు సంస్థగా మార్చుకొని ఢిల్లీ పెద్దల దానదాహాన్ని తీర్చేందుకు పావుగా వాడుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. అయోధ్యలో నిర్మించిన రామ మందిరం తొలి వార్షికోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. దశాబ్దాల త్యాగం, తపస్సు, పోరాటం తర్వాత బాలరాముడి ఆలయం నిర్మించుకున్నామని పేర్కొన్నారు. మన సంస్కృతి, ఆధ్యాత్మికతతో ఈ ఆలయం ఘన వారసత్వంగా నిలిచిందని పేర్కొంటూ మోదీ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. రామమందిరం తొలి వార్షికోత్సవం సందర్భంగా అయోధ్యలో నిర్వహించే వేడుకల కోసం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జిల్లా యాంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రధాన వేడుక శనివారం ప్రారంభమవుతుందని, మొదట బాలరాముడికి పంచామృతం, సరయూ నది నుంచి తెచ్చిన పవిత్ర జలంతో అభిషేకం చేసి తదుపరి కార్యక్రమాలు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ వేడుకలు జనవరి 13 వరకు వేడుకలు కొనసాగుతాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వీటిని ప్రారంభించనున్నారని అధికారులు పేర్కొన్నారు. బాలరాముడి కోసం ఢిల్లీకి చెందిన డిజైనర్ల బృందం బంగారం, వెండి నూలు పోగులతో ప్రత్యేక పితంబరాలు రూపొందించినట్లు తెలిసింది. ఈ వస్త్రాలు శుక్రవారం ఆలయానికి చేరుకున్నాయి.
పండుగలు ఆచార వ్యవహారాలు సాంప్రదాయ హిందూ క్యాలెండర్ ఆధారంగానే జరుగుతాయని ఆలయ ట్రస్ట్ స్పష్టం చేసింది. కూర్మా ద్వాదశి అని కూడా పిలిచే పుష్యమాసంలోని శుక్లపక్ష ద్వాదశి నాడు అయోధ్య బాలరాముడి విగ్రహం ప్రాణప్రతిష్ఠ జరిగింది. విష్ణుమూర్తి దశావతారాల్లో రెండోదైన కూర్మావతారాన్ని ధరించిన రోజు అది. క్షీరసాగర మదనం సమయంలో కూర్మావతారంలో మందర పర్వతాన్ని మోసిన సందర్భం. రాముడు కూడా విష్ణు అవతారమే కాబట్టి ఆ రోజును ఆయనకు శుభదినంగా పరిగణించారు. 2025 హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది కూర్మ ద్వాదశి జనవరి 11న వచ్చింది కాబట్టి నేడు వార్షికోత్సవాన్ని జరుపుతున్నట్టు ట్రస్ట్ వెల్లడించింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందారు. కిస్మత్పూర్ నుంచి దర్గాకు వెళ్లే దారిలో ప్రెస్టేజ్ విల్లా సమీపంలో అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న వ్యక్తిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు జయరంగా గుర్తించారు. మహబూబాబాద్ జిల్లాలో చోరీలపై పోలీసులు వినూత్నంగా అవగాహన కల్పించారు. ఆటోకు మైక్ అమర్చి బ్యానర్, కరపత్రాల ద్వారా ప్రచారం చేశారు. పండుగ సమయంలో దొంగల నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను అప్రమత్తం చేశారు. సంక్రాంతి పండుగకు వెళ్లేవారు పోలీసులు తెలిపిన నిబంధనలు పాటించాలని కోరారు. నెల్లూరులో మంత్రి నారాయణ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నగరంలోని పలు డివిజన్లలో పర్యటించారు. పారిశుద్ధ్య నిర్వహణ చర్యలపై మంత్రి ఆరా తీశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈరోజు నెల్లూరు సిటీలో ఈరోజు నేను అధికారులు ప్రజాప్రతినిధులు యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ 5 గంటలకే ఈ యొక్క శానిటేషన్ పరిశీలించడానికి యాక్చువల్ విజిట్ చేయడం జరిగింది. 52వ డివిజను, 47, 48, 50 ఈ డివిజన్లు యాక్చువల్ పరిశీలించాం. అయితే శానిటేషన్ వర్కర్స్ యాక్చువల్గా ఉదయాన్నే వచ్చి వాళ్ళ టైం ప్రకారం ఒకటి చేస్తున్నారు. నేను యాక్చువల్గా ఈరోజు అటెండెన్స్ కూడా తీసుకున్నాను. నాకు దగ్గర అయితే 50 డివిజన్లో నేనే పర్సనల్గా అటెండెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఉయ్యాల కాలువ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఈ ఉయ్యాల కాలువ తీసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి సెట్లు తీసినప్పుడు పూర్తిగా పోయింది. అయినా మళ్ళా ఇవాళ చూస్తే ఉయ్యాల కాలువలో సిల్టు మళ్ళీ ఫుల్గా చేరిపోయింది. దానివల్ల పోయే నీళ్ళ యొక్క ఫ్లో కూడా బాగా తగ్గింది.
అందుకని అధికారులకు ఇప్పుడు ఆదేశించాను ఇవాళ ఆ సిల్ట్ మళ్ళీ తీసే కార్యక్రమం చేయమని. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ చెప్పింది ఏంటంటే వర్షాకాలం వస్తుంది, అందువల్ల సిల్ట్ తీయమంటే రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో సిల్ట్ తీయడం జరిగి దానికి ప్రత్యేకంగా 50 కోట్లు యాక్చువల్గా మున్సిపాలిటీస్కి ఇవ్వడం కూడా జరిగింది. అయినప్పటికీ ఈ శానిటేషన్ అనేది ప్రతిరోజు ప్రక్రియ. ప్రతిరోజు ప్రజలు వాళ్ళ ఇళ్ళలో కానీ వాళ్ళ షాపుల్లో కానీ వాటిలో వచ్చే చెత్త తీసి బయట వేస్తుంటారు. దాన్ని తీసేయాల్సిన బాధ్యత యాక్చువల్గా మున్సిపాలిటీస్ది. మున్సిపాలిటీ అధికారులు కూడా యాక్చువల్గా ఈరోజు రాష్ట్రంలో ఎంతో యాక్టివ్గా చేస్తున్నారు. అయితే వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల, గత ప్రభుత్వం చేసిన ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ వల్ల, అంటే ఫండ్స్ని ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి డైవర్ట్ చేయడం వల్ల, అంటే దేని ఫండ్స్ దానికే ఉండాలి. ఒక బడ్జెట్, ఒక రాష్ట్రం బడ్జెట్ అంటే డిపార్ట్మెంట్ వైజ్ ఫండ్స్ అలాట్ చేస్తారు. నెల్లూరు నరసింహకొండపై ఉన్న శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ కొనసాగుతోంది. దేవరపాలెం గ్రామంలో నరసింహకొండపై స్వామివారి శ్రీ వేదిక లక్ష్మీ నరసింహస్వామి వారు వేంచేసి ఉన్నారు. ఈ స్వామివారి స్థల పురాణం పూర్వము కశ్యప ప్రజాపతి లోక క్షేమార్థం సప్త మహర్షులచే ఇచ్చట యజ్ఞం చేశారని 7 హోమగుండం ఏర్పరిచి ప్రసన్న లక్ష్మీ సమేత గోవిందరాజస్వామిని యాగ సంరక్షణార్థం ప్రతిష్ఠ చేసి ఈ యాగాన్ని నిర్విఘ్నంగా పరిసమాప్తి చేశారు. యాగ పూర్ణాహుతి నుండి ఒక జ్యోతి వెలువడి ప్రస్తుతం స్వామివారు వెలిసి ఉన్న గుహలో అంతర్ధానమైంది. ఆ జ్యోతి వెంబడి వచ్చిన కశ్యపాది మహర్షులు ఆ జ్యోతిని వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రం స్వయం సంధ్యా సమయంలో లక్ష్మీ నరసింహస్వామిగా ప్రసన్నం చేసుకున్నారు. ఏదైతే ప్రహ్లాద సంరక్షణార్థం నరసింహస్వామి ఆ సాయం సంధ్యా సమయంలో ఉద్భవించి ప్రహ్లాదని రక్షణ చేశారో అదే విధంగా ఆ సమయంలోనే ఇక్కడ జ్యోతి స్వరూపంగా వచ్చి లక్ష్మీ నరసింహస్వామి నరసింహకొండపై వేంచేశారు. సప్త మహర్షులు వేదాలతో స్వామిని అర్చించారు కాబట్టి ఇది వేదగిరి పేరు. వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి. సప్త మహర్షులు యాగం చేసిన 7 హోమగుండాలు ప్రస్తుతము స్వామివారి సన్నిధికి కుడివైపు 2 లోయలో వెలసి ఉన్నాయి. అచ్చటనే యాగ సంరక్షణార్థం ప్రతిష్ఠ చేసిన శ్రీ గోవిందరాజస్వామి వారి వెలసి ఉన్నారు. స్వామివారు గుహలో వెలిసారు. ఆ గుహలో వెలిసిన స్వామివారికి పల్లవరాజుల కాలంలో 1200 సంవత్సరాలప్పుడు గుహనే గుడిగా మలిచి సింహాకారంగా గుడి కట్టించారని చెప్పనేసి మన చరిత్ర చెబుతుంది. తరువాతి కాలంలో రెడ్డి రాజుల కాలంలో స్వామివారికి మండపాదులు గోపురం అంతా కూడా ఏర్పరిచారని చెప్పనేసి స్వామివారి చరిత్ర చెబుతుంది. స్వామివారి సన్నిధికి ఎడమ వైపున పై భాగంలో ఆదిలక్ష్మి అమ్మవారు వేంచేస్తున్నారు. స్వామి సన్నిధిలో స్వామి ఒడిలో చచ్చులక్ష్మి అమ్మవారు ఉంటారు. ఆదిలక్ష్మి అమ్మవారు ఏకాంతంగా స్వామి సన్నిధికి ఎడమ వైపున కొండపైన వేంచేస్తుంటారు. అమ్మవారు స్వామి మంచి వరప్రసాదిని. అమ్మవారికి మొక్కుకొని సంతానం లేని వాళ్ళు ఊయలు కడితే పక్కనున్న వృక్షంలో సంతానం కలుగుతుందని చెప్పనేసి ఇక్కడ ప్రసిద్ధి. స్వామి మహత్యం ఏమిటంటే కొండి కాసులు వాడు అంటారు. అమ్మవారి సన్నిధికి ప్రదక్షిణ మార్గంలో కుడి పక్క ఒక హుండీ లాంటిది ఉంటుంది. అచ్చట పాములు తేళ్లు వగైరా విషజీవుల నుంచి రక్షించుకోవడం ప్రార్థన చేసుకొని కొండిగా కానుకలు సమర్పించుకుంటే వారికి పాములు తేళ్లు వగైరా విషజీవుల నుంచి రక్షణ, విష జ్వరాల నుంచి రక్షణ కలుగుతుందని చెప్పనేసి స్థల పురాణము. స్వామివారిని రామాయణ కాలంలో సీతాన్వేషణకు వెళుతూ రాముల వారు వేదగిరీశుడిని దర్శించుకున్నట్టని చెప్పి రామాయణంలో మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.